ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం అందరం పోలేం. ఆ అల్లా యొక్క ఇన్విటేషన్ కానీ కావాలి. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ముస్లిమ్స్ జీవితకాలంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, జీవితకాలంలో కనీసం ఒక్కసారి హజ్ చేయడం అనేది ఫండమెంటల్. అయినా కోట్లు కోట్లు డబ్బులుండి, ఆస్తులుండి కానీ పోలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మనకు ఉండే సంకల్పంతో పాటు భగవంతుని యొక్క ఇన్విటేషన్ కానీ అవసరం. సో కాబట్టి వీళ్ళందరూ భగవంతుడు మెచ్చి పిలుచుకుంటుండే భక్తులు. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ హజ్ కమిటీలో నేను కానీ ఒక మెంబర్ని, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కానీ ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. దీంట్లో నాకెంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అటువంటి ఒక హజ్ కమిటీలో నేను మెంబర్ ఉన్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నెల్లూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు వచ్చారు. మన ఇక్కడ కోటమిట్లో ఉండే షాదీ మంజిల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ముస్లిం సోదరులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మేమందరం కలిసి హజ్కి పోయే వాళ్ళకి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్, మీరు అనౌన్స్ చేయండి. మనకు అయ్యే ఖర్చులో ఇది చాలా ఎక్కువ ఏం కాదు. ఒక పుణ్యకార్యం కోసం పోతున్నారు. పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమే కాదు ప్రార్థన చేసేది, మన భూమి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలంటే అక్కడక్కడే అనౌన్స్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం నుంచి హజ్కి పోయే వాళ్ళకి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానని ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. దాన్ని నెరవేర్చిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా ముస్లిం సమాజం తరపు నుంచి. ఈసారి మన విజయవాడలో కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ టైము డైరెక్ట్ ఫ్లైట్ సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే చాలామంది మన ఇక్కడి నుంచి పోలేం కదా అని చెప్పి ముందు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో బుక్ చేసేసుకున్నారు చాలామంది. అయితే వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి మీరు వేరే రాష్ట్రాల నుంచి పోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ ప్రభుత్వమే విజయవాడ నుంచే పోయేటట్టు ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే ఈ యొక్క హజ్కి పోయి వస్తారో వాళ్ళ అకౌంట్లో ఈ 333 మందికి 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ అవ్వబడుతుంది.